Hello, Namaste. Welcome to your favorite real estate market latest trend show, Real Estate Guru, powered by Saket Engineers, Giridhari Construction Private Limited, TS News.tv, Exodus Media, అసలేం జరిగింది? హైదరాబాద్ లో ఎక్కడ చూసినా గేటెడ్ కమ్యూనిటీల గురించే చర్చ జరుగుతోంది. కానీ మొట్టమొదటి గేటెడ్ కమ్యూనిటీ కట్టిందెవరో తెలుసా? పోనీ ఫస్ట్ టైం స్కై స్క్రాపర్ ఎవరు నిర్మించారో తెలుసా? మొట్టమొదటి రెసిడెన్షియల్ టౌన్షిప్, యాక్టివ్ రిటైర్మెంట్ హోమ్స్, ఇలా హైదరాబాద్ రియల్ రంగంలో సరికొత్త ట్రెండ్స్ కు అంకురార్పణ చేసిన సంస్థ మరేదో కాదు, సాకేత్ ఇంజనీర్స్. దేశ విదేశాల్లోనూ ఈ సంస్థకు గల బ్రాండ్ ఇమేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మరి సాకేత్ నుంచి జాలువారుతున్న పేరెంట్స్ రిలాక్సేషన్ కమ్యూనిటీయే సాకేత్ ప్రణామం. మరిన్ని వివరాలకు కింద డిస్ప్లే అయ్యే నంబర్కు కాల్ చేయండి. ఆత్మీయత, ఆనందం, ఆరోగ్యం. సాకేత్ ప్రణామం, ఇది మా ప్రమాణం అంటూ రణగణ ధ్వనులేని ప్రశాంతమైన వాతావరణంలో మీ పేరెంట్స్ హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేసేందుకు డిజైన్ చేసిన సూపర్ ప్రాజెక్టే సాకేత్ ప్రణామం. ఔటర్ రింగ్ రోడ్ కు జస్ట్ కూతవేటు దూరంలో సాకేత్ ప్రణామం డెవలప్ చేస్తూ ఉండడం వల్ల నగరంలోని ఏ ప్రాంతం నుంచైనా ఇక్కడికి సులువుగా చేరుకోవచ్చు. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయితే ఓఆర్ఆర్ మీద నుంచి జస్ట్ అరగంటలో సాకేత్ ప్రణామంకు చేరుకోవచ్చు. తెలుసా? సాకేత్ సంస్థ ఏ ప్రాజెక్ట్ ను డిజైన్ చేసినా రవాణా మార్గం సులువుగా ఉన్న ప్రాంతాల్ని ఎంచుకుంటుంది. సాకేత్ ప్రణామంను కొంపల్లి చెరువులోని గౌడవెల్లిలో డిజైన్ చేసింది. నాగ్పూర్, ముంబై, విజయవాడ, బెంగళూరు హైవేల నుంచే కాకుండా రాష్ట్రం, జిల్లా రహదారుల నుంచి కూడా ఈ ప్రాజెక్టుకు సులువుగా చేరుకోవచ్చు. ఇందులో నివసించే పెద్దలు ప్రతిరోజు తమ జీవితాన్ని ఆనందమయం చేసుకునేలా సాకేత్ డిజైన్ చేసింది. పదవీ విరమణ పొందిన పెద్దలంతా నిత్యం ఫ్రెష్ గా ఉండే విధంగా ప్రణామంను సాకేత్ తీర్చిదిద్దింది. ప్రశాంతమైన వాతావరణం కావడం, లైక్ మైండెడ్ పీపుల్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. మలి వయసులో మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని అనుకుంటున్నారా? మీ తల్లిదండ్రులకు ఒక మంచి గిఫ్ట్ అందజేయాలని భావిస్తున్నారా? మిమ్మల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దిన వారిని హ్యాపీగా ఉంచాలని అనుకుంటున్నారా? అయితే మీరే మాత్రం ఆలస్యం చేయకుండా సాకేత్ ప్రణామంలో ఫ్లాట్ బుక్ చేసుకోండి. పెద్దలు నడిచేటప్పుడు ఎలాంటి అసౌకర్యం ఉండకూడదనే ఉద్దేశంతో కారిడార్లను ఎంతో విశాలంగా డిజైన్ చేశారు. ఒక్కసారి ఇంట్లోకి అడుగు పెడితే చాలు, ఫ్లాట్ మొత్తం యాంటీ స్కిల్ టైల్స్ వేసి ఉండడాన్ని చూడొచ్చు. అంటే పెద్దలు జారి పడిపోకుండా సాకేత్ ఈ జాగ్రత్త తీసుకుందన్నమాట. ఇందులోని లివింగ్ రూమ్ స్పేషియస్ గా ఉంటుంది. ధారాళమైన వెలుతురు డైనింగ్ రూమ్ లోకి ప్రవేశిస్తుంది. దానికి ఎదురుగా అమర్చిన అతి పెద్ద కిటికీలో నుంచి తివాచీపరిచిన పచ్చదనమంతా కళ్లకు అద్దినట్టు కనిపిస్తుంది. డైనింగ్ స్పేస్, కిచెన్, బాల్కనీలను ఎంతో స్పేషియస్ గా డిజైన్ చేశారు. పైగా ఈ ఏరియాను మీకు యాక్టివ్ జోన్ గా కూడా మార్చుకోవచ్చు. ఇక మాస్టర్ బెడ్రూమ్ ఎంతో విశాలంగా ఉంటుంది. ఇందులోని బాత్రూమ్ వీల్ చైర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సాకేత్ ప్రణామం పెద్దల కోసం డిజైన్ చేసిన విషయం తెలిసిందే. సాకేత్ ప్రణామంలో లభించే సదుపాయాలు, సేవల వల్ల ప్రతి ఒక్కరూ సంతోషంగా నివసించొచ్చు. ముఖ్యంగా ఆరోగ్య సేవలకు సంబంధించిన ఎలాంటి బెంగ అక్కర్లేదు. ప్రతి బ్లాక్ లో 24/7 పనిచేసే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఉంటుంది. కాల్ చేయగానే డాక్టర్ వచ్చేస్తారు.
అంబులెన్స్ సర్వీస్, నర్సింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. అయితే ఇదే కమ్యూనిటీలోని ఇతర ప్రాజెక్టులో నివసించే చిన్నారులు, యువకులను సైతం చూడొచ్చు. దీనివల్ల తాము కేవలం రిటైర్మెంట్ హోమ్స్కే పరిమితమయ్యామనే ఫీలింగ్ లేకుండా చేయడానికి సాకేత్ ప్రణామంను ఇలా డిజైన్ చేసింది. సాకేత్ ప్రణామంలోని వెల్నెస్ సెంటర్ని చూస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. ఇందులోని వెయిటింగ్ లాన్, డైనింగ్ హాల్, కాఫీ షాప్, గెస్ట్ బెడ్రూమ్, జిమ్, యోగా, మెడిటేషన్ హాల్, లైబ్రరీ, రీడింగ్ పార్లర్, ఇండోర్ గేమ్స్, మల్టీపర్పస్ హాల్, ఇండోర్ స్విమ్మింగ్ పూల్, మినీ హోమ్ థియేటర్ వంటివన్నీ మీకు అందజేస్తుంది. బయ్యర్లకు ఎప్పుడూ బెస్ట్ ని అందించాలని తపన పడే సాకేత్ సంస్థ నుంచి జాలువారుతున్న సాకేత్ ప్రణామంలో నేడే మీకు అన్ని విధాలా నప్పే ఒక బ్యూటిఫుల్ ఫ్లాట్ ని సొంతం చేసుకోండి. క్రెడాయ్ తెలంగాణ సంస్థ నూతన బాడీని ప్రకటించింది. 2 ఏళ్ల పాటు పదవీ కాలమున్న ఈ సంఘానికి చైర్మన్ గా గుమ్మి రామరెడ్డి, అధ్యక్షుడిగా చెరుకు రామచంద్రారెడ్డి వ్యవహరిస్తారు. మరి కొత్త బాడీని ప్రకటించిన సందర్భంగా బంజారాహిల్స్ లో ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. క్రెడాయ్ తెలంగాణ సంఘానికి చైర్మన్ గా ఎన్నికైన గుమ్మి రామరెడ్డి గారు ఏమంటున్నారు చూసేద్దామా. క్రెడాయ్ తెలంగాణది న్యూ ఆఫీస్ బేరర్స్ ఇన్స్టలేషన్ జరిగింది. క్రెడాయ్ తెలంగాణ ఫార్మేషన్ ఓన్లీ 4 చాప్టర్స్ ఉండే, ఇప్పుడు దాన్ని 11 చాప్టర్స్ అయినాయి. 20 చాప్టర్స్ లాగా చేయడం కోసము మనము ఎంతో కృషి చేయడం కోసము క్రెడాయ్ తెలంగాణ ఆఫీస్ బేరర్స్ టీం కూడా చాలా పెంచడం జరిగింది. అంటే ఎవ్రీ చాప్టర్స్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ తీసుకొని క్రెడాయ్ తెలంగాణని అంతా ఉన్నత శిఖరాలకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ కొత్త ఆఫీస్ బేరర్స్ వెరీ అంటే డైనమిక్ ఆఫీస్ బేరర్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలో అంటే మంచి అవగాహన, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న మెంబర్స్ని తీసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళందరినీ ఆఫీస్ బేరర్స్గా తీసుకోవడం జరిగింది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రెడాయ్ ఎక్స్పాన్షన్, డెవలపర్కి కూడా రీచ్ కావాలి, అలాగే కన్జ్యూమర్స్ కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. బికాజ్ ఆఫ్ అవగాహన లేని బిల్డర్స్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఎంతోమంది కన్జ్యూమర్స్ కూడా ఇబ్బంది పడుతుండ్రు. మన క్రెడాయ్ వల్ల ఈ బిల్డర్స్ అందరికీ అవగాహన కల్పించేసి అందరినీ క్రెడాయ్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చేసి ఎండ్ యూజర్ని బెనిఫిట్ చేస్తూ బిల్డర్స్ బెనిఫిట్ అవుతూ ప్రతి జీవోస్లో గవర్నమెంట్లో వారితో సహకరిస్తూ అంటే పాలసీస్ డిఫరెంట్ పాలసీస్ తీసుకొస్తూ వేరియస్ రిఫార్మ్స్లో వారితో పాటు ఉంటూ ఎంతో ముఖ్య పాత్ర వహిస్తుంది. క్రెడాయ్ తెలంగాణకు అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న చెరుకు రామచంద్రారెడ్డి ఏమంటున్నారో మీరే ఒలుకేయండి. లాస్ట్ 2 tenures లో మేము 4 చాప్టర్స్ ఉన్నాయి, 11 చాప్టర్స్ వరకు తీసుకొచ్చినాము. ఉన్న చాప్టర్స్ ఏదైతే ఉంటాయో దాన్ని స్ట్రెంథనింగ్ చేసుకుంటూ మా బిల్డర్స్ అందరినీ కూడా స్కిల్ డెవలప్మెంట్ కానీ, లేకపోతే వాటర్ హార్వెస్టింగ్ కానీ, తర్వాత హరితహారము, తర్వాత సిఎస్ఆర్ యాక్టివిటీస్, గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్, అన్నిటినీ కూడా మేము మొత్తం టోటల్ డెవలపర్స్ కూడా అందరినీ ఇన్వాల్వ్ చేసేసి అవన్నీ కూడా ఫాలో అయ్యేటట్టు అట్లా చేయడం వల్ల ఏంటంటే అందరు పర్చేజర్స్ కు మంచి ప్రోడక్ట్ వస్తుంది. డెఫినెట్ గా మేము ఈ టెన్యూర్లో మోస్ట్లీ 1500 మెంబర్స్ దగ్గర తీసుకుపోయి వాళ్ళందరినీ కూడా ఇండస్ట్రీలో ఒక యూనిటీ మీద తీసుకొచ్చేసేసి డెఫినెట్గా అందరికీ ఈ ట్యాక్సేషన్ల గురించి అవేర్నెస్ ప్రోగ్రాములు కానీ, లేకపోతే ఇండస్ట్రీకి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటే రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనము రిప్రజెంటేషన్ తీసుకొని దాన్ని గవర్నమెంట్కి రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి డెఫినెట్ 100% ఇండస్ట్రీకి యూజ్ అయితే డెఫినెట్గా పర్చేజర్కి కూడా బెనిఫిట్ అవుతుంది. కాబట్టి అల్టిమేట్ పర్చేజర్ మా గోల్. కాబట్టి పర్చేజర్ను అందరినీ సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేసేలా ఈ అసోసియేషన్ పనిచేస్తుందని నేను మనవి చేస్తున్నాను. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న పలు సమస్యలపై క్రెడాయ్ తెలంగాణ ప్రతినిధులు ఏమంటున్నారో చూసేద్దామా. ఈరోజు మార్కెట్లో క్రెడాయ్ మెంబర్
ఏదైతే ప్రోడక్ట్ డెలివరీ చేస్తుండో పబ్లిక్ పూర్తి నమ్మకంతో పర్చేజ్ చేస్తున్నారు. క్రెడై ప్రోడక్ట్ అంటేనే అది ఒక నమ్మకం. మేము కూడా మెంబర్ ఆఫ్ క్రెడై అంటే మేము చాలా గర్వంగా చెప్తాం. ఈ ప్రోడక్ట్స్ ఇన్ టైంలో మేము సిక్కు కాకుండా ప్రోడక్ట్స్ ఇన్ టైంలో మేము డెలివరీ ఇవ్వాలంటే మాకు షార్ట్ నోటీస్లో అంటే మేము అప్లై చేసుకున్న విత్ మ్యాక్సిమం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పర్మిషన్స్ ఇవ్వడము, ల్యాండ్ కన్వర్షన్స్ కానీ ల్యాండ్ కన్వర్షన్ ఎందుకంటే మేము ల్యాండ్ పర్చేజ్ చేసిన తర్వాతనే మేము ల్యాండ్ కన్వర్షన్ పెడతాం. ఆ ల్యాండ్ కన్వర్షన్ 2-3 ఇయర్స్ వాళ్ళు పెండింగ్ పెట్టుకుంటే మేము చేసిన ఇన్వెస్ట్మెంట్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయ్యి మా పర్చేజర్కు ఎన్నో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సో గవర్నమెంట్తో హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ పర్మిషన్స్ డిలే కాకుండా ఏదైతే టీఎస్ ఐపాస్లో 30 డేస్లో వాళ్ళు 30 డేస్ కాదు, ఇప్పుడు మన మినిస్టర్ గారు 21 డేస్లో క్లియర్ చేశారు. అదేవిధంగా మా ఇండస్ట్రీస్ కూడా ఆ అవకాశాన్ని ఎక్స్టెండ్ చేయమని, సేమ్ ఫెసిలిటీస్ మాకు కల్పించాలని చెప్పేసి, మేము మంచి ప్రోడక్ట్ పబ్లిక్ డెలివరీ చేసే ఛాన్స్ను మాకు గవర్నమెంట్ కూడా కోఆపరేట్ చేస్తే తెలంగాణలో అంటే మన ముఖ్యమంత్రి గారి కోరికను బంగారు తెలంగాణ చేయడంలో మేము కూడా మా సహకారం అందిస్తామని చెప్పేసి చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ముఖ్యమైన నగరాల్లో ప్రాజెక్టులను డెవలప్ చేయాలనే బృహత్ లక్ష్యాన్ని గిరిదారి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్దేశించుకుంది. ఈ క్రమంలో బెంగళూరు నేషనల్ హైవే మీద వేదాంత, గ్రీన్ కౌంటీ వంటి ప్రాజెక్టులను డిజైన్ చేసింది. కొత్తగా సీజన్ టౌన్ అనే లగ్జరీ వెంచర్ను ప్రారంభిస్తోంది. వికారాబాద్ విషయానికి వస్తే నిర్వాణ అనే ప్రీమియం విల్లా గేటెడ్ కమ్యూనిటీకి శ్రీకారం చుట్టింది. గిరిదారి కన్స్ట్రక్షన్ సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పలు ప్రాజెక్టుల గురించి ఈ వారం రియల్ ఎస్టేట్ గురు ప్రేక్షకులతో ప్రత్యేకంగా పంచుకుంటున్నారు సంస్థ ఎండి రఘుపతి రెడ్డి గారు. మరి ఆయన ఏం చెప్తున్నారో చూసేద్దామా? మా గిరిదారి కన్స్ట్రక్షన్ ప్రపంచ స్థాయి రియల్ ఎస్టేట్ వెంచర్లను డెవలప్ చేయాలనేది మా ముఖ్య లక్ష్యం. ఏ ప్రాజెక్ట్ ఎక్కడ మేము చూసినా 100% ఎక్కడైతే ఫాస్ట్గా హ్యాబిటేషన్ వస్తుందో అక్కడ డెవలప్ చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. తెలంగాణలో ఉన్న 33 జిల్లాలలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ను డెవలప్ చేయాలనేది, ఆ హెడ్ క్వార్టర్లో ఉన్న దగ్గరలో ఎక్కడైతే కలెక్టరేట్స్ కానీ, అదే రకంగా మేము ఇప్పుడు చూస్ చేసుకున్న ప్రాజెక్ట్స్ కూడా షాద్నగర్ ఏరియా, వేదాంత, నేషనల్ హైవే పక్కకు యాక్సెస్ ఈజీగా ఉండేటట్టు కస్టమర్కు. మా ప్రాజెక్ట్లో ఎక్కడ ఉన్నా ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా 30 నుంచి 35-40% అప్రిషియేషన్ ఉంటుంది ఏ ప్రాజెక్ట్లో మా దగ్గర. అదేవిధంగా జడ్చల దగ్గర సెలబ్రిటీ టౌన్ కానివ్వండి, అండ్ అమిర్సాపూర్లో గ్రీన్ కౌంటీ కానివ్వండి, సీజన్ టౌన్ కానివ్వండి, అదే రకంగా వికారాబాద్ నిర్వహణ కానివ్వండి, జైరాబాద్లో సిగ్నేచర్ 1 కానివ్వండి, ఇట్లా ఏ ఏరియా చూస్ చేసినా దానికి ఎట్లా డెవలప్ చేయాలనేదే మా ముఖ్య ఉద్దేశం. బెంగళూరు హైవే మీద గల మహబూబ్ నగర్ లో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేస్తున్న పోలేపల్లి సేజ్, దివిటిపల్లి ఐటీ హబ్లను దృష్టిలో పెట్టుకుని గిరిదారి కన్స్ట్రక్షన్స్ దాదాపు 26 ఎకరాల్లో వేదాంత అనే బ్యూటిఫుల్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. తెలుసా? హైదరాబాద్ లో ఒక బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్లలో ఇన్వెస్ట్ చేయాలని భావించే వారికి గిరిదారి కన్స్ట్రక్షన్స్ ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ప్రాజెక్టే గిరిదారి వేదాంత. శంషాబాద్ విమానాశ్రయం చేరువలో కొత్తూరు బాలానగర్లోని రాయకల్ టోల్ ప్లాజా చేరువలో ప్రారంభించింది. ఇందులో దాదాపు 210 ప్లాట్లు వస్తాయి. ఒక్కో ప్లాట్ సుమారు 165 గజాల విస్తీర్ణంలో ఉంటుంది. 100% వాస్తు సూత్రాలకు అనుగుణంగా డెవలప్ చేస్తున్న ఈ ప్రాజెక్టులో ప్లాట్లు కొనేవారికి సంపూర్ణ భద్రత లభిస్తుంది. డీటీసీపీ అనుమతి పొందిన ఈ ప్రాజెక్టును అతి సుందరంగా ముస్తాబు చేసింది. గిరిదారి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ గురించి, ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పలు ప్రాజెక్టుల గురించి సంస్థ ప్రతినిధులు ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్ గురు వ్యూవర్స్ కు వివరిస్తున్నారు. మరి వారేం చెప్తున్నారు ఓ లుక్ చేద్దామా? ఈ కంపెనీ 13 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయ్యింది. కంపెనీని అత్యున్నత స్థాయికి తీసుకుపోయే ప్రయత్నంలో వీఆర్ సక్సెసింగ్ లైక్ ఎనీథింగ్. whenever we are launching a project, new projects, and we are getting a lot of sales from the day of launching itself.
We are providing loans to the various customers whoever may be interested to go for loans and other thing, even for open plotting also at distance places wherever districts and other things also covered with the help of the various banks. మహబూబ్ నగర్లోని భూత్పూర్ మున్సిపాలిటీలో గల అమిస్తాపూర్లో జాతీయ రహదారి మీద గ్రీన్ కౌంటీ అనే ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టును గిరిదారి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రారంభించింది. డీటీసీపీ అనుమతి పొందిన దాదాపు 21 ఎకరాల గ్రీన్ కౌంటీలో వాస్తు సూత్రాలకు అనుగుణంగా ప్లాట్లను డిజైన్ చేశారు. 170 గజాలు, 200 గజాలు, 300 గజాల ప్లాట్లను ఇందులో అందజేస్తున్నారు. ఇందులో ఇల్లు కట్టుకుని నివసించే వారి భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రాజెక్ట్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తారు. ప్రాజెక్టులో 40 అడుగుల వెడల్పు గల బీటీ రోడ్లను అభివృద్ధి చేస్తారు. అండర్ గ్రౌండ్ పవర్ కేబుల్, స్ట్రీట్ లైటింగ్, ఎవెన్యూ ప్లాంటేషన్, చిల్డ్రన్ రిక్రియేషనల్ పార్క్ ఇలా చెప్పుకుంటూ పోతే బయ్యర్లకు కావాల్సిన సమస్త సదుపాయాల్ని సంస్థ డెవలప్ చేస్తోంది. మేము ఏదైనా సైట్ తీసుకోగానే ఫస్ట్ వీ స్టార్ట్ వర్కింగ్ ఆన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది కాంపౌండ్ వాల్ సో దట్ ది బౌండరీ డిస్ప్యూట్ విల్ నాట్ కమ్ ఇన్ టు ది పిక్చర్ ఫర్ ది కస్టమర్స్. దాని తర్వాత మేము ఒక మంచి ఆర్కిటెక్ట్స్ దగ్గర ప్లాన్స్ చేసుకొని దాని సైట్ని ఎట్లా డెవలప్ చేయాలి, దాని ప్రకారం రోడ్స్ లెవెల్ తీసుకొని రోడ్స్ ఒకటే లెవెల్ రావాలని, దాని తర్వాత డ్రైన్స్ కానీ వాటర్ లైన్స్ కానీ యాజ్ పర్ లెవెల్స్ అన్నీ మెయింటైన్ చేసుకుంటా తర్వాత ఫ్యూచర్లో కస్టమర్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము వర్క్స్ని ప్లాన్ చేసుకొని మెయిన్ మా మోటో ఏంటంటే ఎవ్రీ ప్లాట్ షుడ్ బి యాజ్ పర్ వాస్తు. చార్మినార్ జోన్లో వికారాబాద్ ని కలుపుతూ సీఎం కేసీఆర్ డిసిషన్ తీసుకోవడంతో ఒక్కసారిగా ఇన్వెస్టర్ల దృష్టి మొత్తం వికారాబాద్ మీద పడింది. ఈ అంశాన్ని ముందే అంచనా వేసిన గిరిదారి సంస్థ హైదరాబాద్ నుంచి కేవలం 60 కిలోమీటర్ల దూరంలో గల వికారాబాద్ లో నిర్వాణ అనే ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టును ప్రారంభించింది. డీటీసీపీ అనుమతితో దాదాపు 12 ఎకరాల్లో డెవలప్ చేస్తున్న గిరిదారి నిర్వాణలో ప్లాట్ సైజ్ 160 గజాల నుంచి ఆరంభమవుతుంది. 100% వాస్తుకు అనుగుణంగా డెవలప్ చేస్తున్న విల్లా ప్రీమియం ప్లాట్లలో అంతర్గత రోడ్లన్నీ 40 అడుగులవే అభివృద్ధి చేస్తున్నారు. గిరిదారి నిర్వాణలో స్థలం కొనుక్కుంటే మీరు ఓ బ్యూటిఫుల్ విల్లాను హ్యాపీగా కట్టుకోవచ్చు. నేను డెవలపర్స్కి ఏం సజెస్ట్ చేస్తున్నా అంటే వీ హ్యావ్ టు హ్యావ్ ఇనఫ్ ఫండ్స్. మన ప్రాజెక్ట్స్ కంప్లీషన్కి గాను మనకు ఇనఫ్ ఫండ్స్ కావాల్సి వస్తుంది. దీనికోసం గాను మనకు వీ హ్యావ్ వేరియస్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సపోర్టింగ్ అస్. ఆల్ ప్రాజెక్ట్స్ షుడ్ హ్యావ్ ది ఫైనాన్షియల్ క్లోజర్ టు బి డన్. ఫండింగ్ అనేది మనం తీసుకోవాల్సి వస్తుంది ప్రతి ప్రాజెక్ట్ కాను. సో అప్పుడు సేల్స్ ఈజ్ ఆల్సో సీజనల్. ఎవ్రీ మంత్ ఇట్ విల్ నాట్ బి ద సేమ్ కైండ్ ఆఫ్ వెలాసిటీస్ విల్ సీ. ప్రతి నెల ఒకే విధంగా మన సేల్స్ ఉండవు. సో దేర్ విల్ బి ఆల్వేస్ క్యాష్ ఫ్లోస్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఎవ్రీ మంత్ ఇఫ్ యూ లుక్ అట్. ఫండింగ్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది ప్రాజెక్ట్ పరంగా. రెండోది మార్కెట్ అటు ఇటు అయినా కూడా ప్రాజెక్ట్ విల్ హ్యావ్ ఇనఫ్ మనీ టు కంప్లీట్. మిడ్ సెగ్మెంట్ డెవలపర్స్, చిన్న డెవలపర్స్ కూడా దే షుడ్ నో దట్ దే హ్యావ్ యాక్సెస్ టు దీస్ కైండ్ ఆఫ్ ఫండ్స్. రియల్ ఎస్టేట్ డెవలపర్స్ని మనం 3 విధాలుగా మనం డివైడ్ చేసుకుంటే, సో ఏ కేటగిరీ బిల్డర్స్కు ఒక కన్స్ట్రక్షన్ ఫైనాన్సే కాకుండా, అంటే ఓన్లీ ప్రాజెక్ట్ ఫైనాన్సే కాకుండా దేర్ ఆర్ ల్యాండ్ అక్విజిషన్ కానివ్వండి, అప్రూవల్ ఫండింగ్ కానివ్వండి, వీటికి కూడా సపోర్ట్ చేసేటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్లో ముందరికి వస్తున్నాయి. సో ఇది ఏ కేటగిరీ డెవలపర్స్ ఉపయోగపెట్టుకుంటున్నారు. నిదానంగా మేము బి కేటగిరీ డెవలపర్స్ కూడా మేము ఇటువంటి సదుపాయాన్ని దగ్గరికి తీసుకురాగలుగుతున్నాము. దిస్ ఈజ్ ఏ welcoming trend in Hyderabad real estate market.
రియల్ ఎస్టేట్ డెవలపర్కి ల్యాండ్ అనేది ఒక రా మెటీరియల్. సో ఈ ల్యాండ్ ఫండింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇది కాకుండా ల్యాండ్ యాక్విజిషన్ అప్రూవల్ ఫండింగే కాకుండా కన్స్ట్రక్షన్ ఫైనాన్స్ అనేది కూడా ఒక ఫండింగ్ జరుగుతూ ఉంది. కన్స్ట్రక్షన్కి ఉపయోగపడేటువంటి సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ ఫండింగ్, సే 35-40% ఆఫ్ ది ప్రాజెక్ట్ కాస్ట్ కెన్ బి ఫండెడ్ యాజ్ కన్స్ట్రక్షన్ ఫైనాన్స్. సో ఈ కన్స్ట్రక్షన్ ఫైనాన్స్ కూడా B&C కేటగిరీస్ రెస్పెక్టివ్ ఆఫ్ సేల్స్ బాగున్నాయి బాగలేవు ఇవన్నీ ఆలోచన చేయకుండా తప్పకుండా తీసుకోవాలనేది నా యొక్క సిన్సియర్ సజెషన్. మధ్యతరగతి ప్రజలకు ఏం కావాలి? అందుబాటు ధరలో వ్యక్తిగత గృహాలే కదా. మరి అలాంటి గృహాలను నిర్మించే సంస్థలో స్వర్ణ విహార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రముఖంగా నిలుస్తుంది. ఈ సంస్థ శంషాబాద్ విమానాశ్రయం చేరువలోని షాద్ నగర్లో సుగంధ వ్యాలీ ఫేజ్ 2 ప్రాజెక్టును చేపట్టింది. మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్మాణాన్ని లయన్ సాయి వెంకట్ గారు డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. సుగంధ వ్యాలీ ఫేజ్ 2కు సంబంధించిన అనేక ఇంట్రెస్టింగ్ విశేషాల్ని రియల్ ఎస్టేట్ గురు ప్రేక్షకులతో పంచుకుంటున్నారు స్వర్ణ విహార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ MD లయన్ సాయి వెంకట్ గారు. మరి ఆయన ఏం చెప్తున్నారు చూసేద్దామా? సుగంధ వ్యాలీ ఒక ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ తోటి వచ్చాం లాస్ట్ ఇయర్. చాలా అద్భుతంగా కస్టమర్ల మెప్పు పొంది, అదేవిధంగా ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 రెండు ప్రాజెక్టులు అక్టోబర్ నవంబర్లో లాంచ్ చేయబోతున్నాం. అక్టోబర్కి ఫేజ్ 2, నవంబర్లో ఫేజ్ 3 లాంచింగ్కి ప్లానింగ్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఫేజ్ 2 36 లక్షలకి 1250 స్క్వేర్ ఫీట్ గతంలో ఇచ్చాము. ఇప్పుడు 1600 స్క్వేర్ ఫీట్ చేశాం. అంటే 36 లక్షలకి 1600 స్క్వేర్ ఫీట్ డూప్లెక్స్ విల్లా 2 lakhs విత్ ఫర్నిచర్ తోటి ఇది ఇనాగరల్ ఆఫర్తో ఇప్పుడు ఇస్తున్నాం. అది ఓపెనింగ్ ఆఫర్ మాత్రమే. అది దసరా రోజు పూజ చేయాలని ప్లాన్ చేశాం. అదేవిధంగా నవంబర్ ఫస్ట్ వీక్ లాంచ్ అయ్యేది దీపావళి సందర్భంగా. ఒకటి లో బడ్జెట్లో కూడా ఉంటే బాగుంటుంది. చాలామంది ఎంప్లాయీస్ ఒక చిన్న హౌస్ కావాలి అని చాలామంది కస్టమర్స్ డిమాండ్ మీద ఫేజ్ 3 ప్లాన్ చేయడం జరిగింది. అది దీపావళి సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి నవంబర్లో లాంచింగ్ ప్లాన్ చేసాం. ఇదేంటంటే 25 lakhsకే 750 స్క్వేర్ ఫీట్ ఇండిపెండెంట్ హౌస్. ఇది అంటే ఇండిపెండెంట్ హౌస్ 750 స్క్వేర్ ఫీట్లో 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్, గేట్ వస్తుంది. అండ్ ఒక ఇండిపెండెంట్ 133 గజాల్లో 30-40 సైజులో ఒక మంచి ఇల్లు డిజైన్ చేయడం జరిగింది. ఇది కూడా నవంబర్ లాంచింగ్ ప్లాన్ చేసాం. బెంగళూరు నేషనల్ హైవేకు షాద్ నగర్ అనేది ఒక హార్ట్ఫుల్ సిటీ. హైదరాబాద్ నగరంలో షాద్ నగర్ కూడా బాగా డెవలప్ అవుతున్న సిటీ. ఆ సిటీలో టోల్ గేట్కి దగ్గరలో హైవేకి ఆనుకొని ఒక 1 కిలోమీటర్ లోపు రోడ్ ఫేసింగ్లో ఉన్న ప్రైమ్ లొకేషన్. మంచి వాటరు, చెట్లు, ప్లాంటేషన్ చేసి ఒక నందనవనంగా తయారు చేసిన ఈ సుగంధ వ్యాలీలో ఇప్పుడు ఫేజ్ 1లో ఎంతోమంది మా కస్టమర్లు సాటిస్ఫై పొంది ఇన్ టైంలో వాళ్ళకి చెప్పిన నేను 15 నెలల్లో ఇస్తా అని చెప్పిన దాన్ని రీచ్ అవుతూ కమిట్మెంట్ని ఫుల్ఫిల్ చేస్తూ కస్టమర్ల మెప్పు పొందిన ఈ సుగంధ వ్యాలీ వెంచర్ నుండి మళ్ళీ ప్రతిష్టాత్మకంగా మంచి క్వాలిటీతో రాబోతుంది. 36 లక్షలకే 1600 స్క్వేర్ ఫీట్ డూప్లెక్స్ విల్లా, 56 లక్షలకి 2200 స్క్వేర్ ఫీట్ అది కూడా డూప్లెక్స్ విల్లా. అండ్ 56 లక్షలు 36 లక్షలు హై ప్రొఫైల్ అనకుండా, ఎందుకంటే చాలామంది అనుకుంటారు హైదరాబాద్ నగరంలో కావాలి నియర్ బై 30-40 కిలోమీటర్లు అంటే కూడా ఎక్కడ కూడా 1-2 కోట్ల రూపాయలు పెట్టండి ఈరోజు పరిస్థితి లేదు. కాబట్టి సిటీకి దగ్గర నుండి తక్కువ కాస్ట్లో ఓ మంచి ఇల్లు వచ్చేలాగా డిజైన్ చేస్తూ ఈరోజు ఒక మంచి ఆహ్లాదకరమైన ప్లేస్లో మరి అన్ని ఫెసిలిటీస్ ఉండే సిటీకి దగ్గరలో ఉండేలాగా డిజైన్ చేయడం జరిగింది సుగంధ వ్యాలీ. సుగంధ వ్యాలీ ఫేజ్ 2 అక్టోబర్లో దసరా రోజు పూజ జరుగుతుంది. అండ్ అక్టోబర్లో లాంచింగ్ ప్రాజెక్ట్ లాంచ్ చేయబోతున్నాం. నవంబర్ దీపావళికి కార్తీక మాస సందర్భంగా 25 lakhsకే ఇండిపెండెంట్ హౌస్, 25 లక్షలకి ఒక ఇండిపెండెంట్ హౌస్ విత్ ల్యాండ్ 133 గజాల్లో ఓ డబుల్ బెడ్రూమ్ ఇల్లుని అంత తక్కువ ధరకి మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేసి ఇస్తూ, ఇంకా 2 ఫ్లోర్లు వాళ్ళు ఫ్యూచర్లో కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా ఫౌండేషన్ ఉండేలాగా, ఒక 3 ఫ్లోర్ల ఫౌండేషన్ ఉండేలాగా పర్ఫెక్ట్ డిజైన్ చేస్తూ రాబోతుంది ఫేజ్ 2 సుగంధ వ్యాలీ, ఫేజ్ 3 సుగంధ వ్యాలీ. సో
మీరు సైట్ విజిట్ చేయండి. కస్టమైజ్డ్గా మేము ఎప్పుడు కూడా కస్టమర్ల మెప్పు పొందడానికి ట్రై చేస్తాం. 40 లక్షల్లో విత్ ల్యాండ్తో ఒక డూప్లెక్స్ విల్లా అయ్యబోతుంది మా సంస్థ. ఇంత తక్కువ ధరలో మంచి క్వాలిటీతో ఇస్తున్న ఈ వెంచర్ సుగంధ వ్యాలీని మీరు సందర్శించండి. మంచి ప్రాజెక్ట్ ఇది. కింద నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు వాట్సాప్ చేయండి. మీకు ఏదైనా డీటెయిల్స్ కానీ ఏది కావాలన్నా ఈ నెంబర్ నుండి మీకు పంపిస్తాం. అండ్ సైడ్ విజిట్ కూడా మేము ఏర్పాటు చేస్తాం. తప్పకుండా రండి. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది ఇవాల్టి రియల్ ఎస్టేట్ గురు.